అధికారి నాయకులు, ఈరోజు మన ప్రజలు కష్టాలు ఉన్నారు, ప్రజల జీవన ప్రమాణం చాలా ఇబ్బందిగా ఉంది, వారిని గడ్డకేయాలి, వాళ్ళని ఎలాగైనా కాపాడి మరి ఆయన చెప్పినట్టుగా ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా ₹2 కిలో బియ్యం, తర్వాత వృద్ధాప్య పెన్షన్, మరి ఎన్నో ఆయన ఆయన చనిపోయి ఇప్పుడు ఏం లేక కూడా ఆయన మరవకుండా ఆయన చేసే సేవలు మనం గుర్తుపెట్టుకున్నామంటే మరి ఎంతగా అది ప్రజలకి ఇమిడిపోయిన మీరు అర్థం చేసుకోవచ్చు. అటువంటి మహానుభావుడు ఆయన. తర్వాత అనేక మంది సర్పంచులైనారు, అనేక మంది ఎంపీటీసీ రాండి రాండి గుండెల్లో ఈ రాష్ట్రానికి గుర్తు తెచ్చింది ఎన్టీ రామారావు గుండెల్లో. అటువంటి మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినా 29 సంవత్సరాలైనా ఇంకా ఆయన వర్ధంతి కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఆయన పేరు చెప్పుకొని జరుపుకుంటా ఉంటా ఉంటే చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు, చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు, చాలా మంది దేశ నాయకులు అయ్యారు. కానీ ఎవరిలో ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో మేమైతే తెలుసు. కానీ ఈ రోజు కూడా గుర్తుపెట్టుకున్నామంటే నిరుపేద ప్రజల మధ్యలో, నిరుపేదల బ్రతుకుల మధ్యలో ఆయన చిరస్ఫురణీయుడుగా నిలిచిపోయాడు. కాబట్టి ఈ రోజు కూడా కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మరి తినేదానికి తిండి, ఉండేదానికి ఇల్లు, కట్టేదానికి గుడ్డ ఇచ్చినటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారో మీ అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 50 సంవత్సరాల 40 సంవత్సరాల కాలంలో కూడా తినేదానికి తిండి లేకుండా అలాంటినారు. ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, ఎన్నో ప్రాజెక్టుల కింద వేల లక్షల క్వింటాలు బియ్యాలు పండినాయి, ఒడ్డు పండినాయి, బియ్యాలు వచ్చినాయి. అయినా తినేదానికి తిండి లేకుండా అలాంటినారంటే కారణాలు ఏమవుతారో ఆలోచన చేయండి. కరప్షన్ కరప్షన్ కరప్షన్, ఎక్కడ చూసినా కరప్షన్. ఆ కరప్షన్ వల్లనే దేశం ఎదగలేకపోయింది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత దానికి కంట్రోల్ అయింది. ఈ రోజు జనానికి ఈ మాత్రం సేవలు అందుతాడంటే దానికి కారణం మహానుభావుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి వస్తే ₹2 బియ్యాన్ని ఇస్తాను, ₹2 బియ్యం, కిలో బియ్యం ఇస్తానని చెప్తే ఆ రోజు అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎట్లా తెచ్చిస్తారయ్యా, ఎక్కడి నుంచి తెచ్చిస్తారయ్యా, ఇదేమన్నా ఆటామాటి విషయమా, సాధ్యమయ్యే విషయమా, ఇవ్వగలుగుతాడా, ఒకే ఉత్తుత్తి హామీలు ఇచ్చుకోకపోతే అవుతుందా అని చెప్పి విమర్శించారు. నేను ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత సభ్యత్వం కోసము చాలా ప్రాంతాలు తిరిగాను, పులేరు పోయాను. ఒక నాయకుడిని, ఒక మాజీ శాసనసభ్యుడిని అడిగాను, మా పార్టీలో వచ్చారండి, ఏదైనా మీ బొమ్మలాటం పార్టీలో ఏం చేయలేదు, ఇట్లే మాట్లాడినాడు. ఏదైనా మీ బొమ్మలాట పార్టీలో ఏం చేయలేదు, అసలు మీ బొమ్మలాటానికి ఇచ్చిన హామీలు అమలవుతాయా, ఏమైనా అర్థం ఉండే హామీలు ఇచ్చినాడా అన్నా, నీ ఇష్టమైతే చేరు, పెద్దగా మీరు
ఖాళీగా ఉండి రాజకీయాలకు అతి దూరంగా ఉన్నారనే ఉద్దేశంతో చేస్తారేమో అనే ఆలోచనతో దగ్గరికి వచ్చాను. కానీ దయచేసి మా నాయకులు మాత్రం విమర్శించద్దు, ఇది కరెక్ట్ కాదు. అమలు చేసి తీరకపోతే మళ్ళీ నేను మీ దగ్గరికి రాను. ఈ పచ్చని నేను కొడుకోవాలని చెప్పి ఏదో చేశాను. అధికారంలో కూర్చిన నెల రోజుల లోపలనే ఈ బియ్యం ఇచ్చాడంటే ఎంత గొప్ప విషయమో ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ బియ్యం పథకం ఎక్కడైనా ఆగిందేమో ఒకసారి ఆలోచన చేయండి. మరి అన్నేళ్ళు అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఇయ్యాలో తెలియని విషయమా, ఎంత బడ్జెట్లో తెలియని విషయమా, ఏ విధంగా ఇయ్యాలో లెక్కలు తెలియవా? లెక్కలు తెలుసు, కానీ ఇస్తే నిరుపేదలు తెలియకపోతుంది, ఈకపోతే మాధ్యములు వస్తుంది అనేటువంటి ఆలోచనతో రాజకీయం చేశారు తప్ప ఇయ్యాలనే ఆలోచనతో రాజకీయం చేయలేనటువంటి విషయాలు ఆలోచన చేయండి. వాళ్ళకు పెన్షన్ ఇస్తే ఒకవేళ పుట్టి పెరిగితే పిల్లలు వాళ్ళు చూసుకోకపోయినా కనీసం వాళ్ళ జోబుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మహానుభావుడు ఎన్టీ రామారావు గుడిలో ఆ పథకం పుట్టింది కాబట్టి దాన్ని మొత్తం పెరిగినచ్చు. ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, అయిన తర్వాత అంచెలంచెలుగా పెరుగుతా వచ్చి ఈరోజు 4 అయినచ్చు, కానీ ఇచ్చింది మాత్రం మహానుభావుడు ఎన్టీ రామారావు, పుట్టింది మహానుభావుడు ఎన్టీ రామారావు. ఈ రోజు వరకు ఆ పథకం అమలైతే రికార్డు మహానుభావుడు ఎన్టీ రామారావు సందర్భంగా మేము తెలియజేస్తాం. ఇంకొక ముఖ్య విషయం, ఇన్ని పథకాలు అమలు చేశాడు. రైతుకు విద్యుత్ రాయితీ ఇచ్చాడు, తర్వాత ఉచిత విద్యుత్ వచ్చినచ్చు, ఎంతో మంది ఎన్నో రకాలుగా అమలు చేసినచ్చు, కానీ విద్యుత్ రాయితీ ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆ విధంగా ఇచ్చాడు కాబట్టి ఈ రోజు ఉచిత విద్యుత్ వచ్చింది. ఈ రోజు ఎన్టీ రామారావు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యము, పెన్షన్ ఇవన్నీ ఇచ్చాడు. నిరుపేదలకు ఇన్ని పక్కా గృహ నిర్మాణ పథకం అయ్యా మీ అందరికీ తెలుసులో లేదు, కానీ తెలుసులో లేదు, కానీ నేను కోర్టులో మొట్టమొదట 1987లో ఎంపీ అయినాను, 1995లో ఎమ్మెల్యే అయినాను. నేను ఎమ్మెల్యే అయినప్పుడు దాదాపు 40% ఇల్లు పూరి గుర్తుండేది. ఆ రోజు కోర్టులో మీకు చాలా మంది తెలియకపోయచ్చు, 40% పూరి గుర్తులు. ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగితే 100 మంది ఇల్లు కలిపేటి ఆ రోజుల్లో. తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పూరి గుడ్స్ అనేది ఈ మండలంలో కనపడుకోకుండా, ఈ రాష్ట్రంలో కనపడుకోకుండా పోయిన కార్యక్రమాలు ఎన్టీ రామారావు. అంతకుముందు ఎన్టీ రామారావు రాకముందు కనీసం సంవత్సరంలో 1-2 సార్లు పోతూ వచ్చేడు. ఏంటయా నీవే చెప్తావు, ఆ మొదలు వచ్చేటివే ఏమంటే అక్కడికి పోతుంటాను. ఇలా మన దగ్గర తక్కువ, కానీ మన దగ్గర ఎక్కువ తాటాకులు కొట్టాలంటే కోసాంతరం వాళ్ళు తాటేది ఎక్కువ కాబట్టి కోసాంతరం తాటాకు చాలా అనుకునేది. ఉదయం అనుకుంటే 150 ఇల్లు కాలిపోయి వాళ్ళు అట్లా గంట పోతుంది. ఇప్పుడు చాలా వరకు ఆ గంట పోయేది మనకి వినపడదు. బాబు పెట్టి